హలో ఎవ్రీవన్, ఈరోజు మన పైథాన్ సిరీస్ లో చూసుకోబోయే టాపిక్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ అన్నమాట. అంటే అండర్ స్కోర్ నేమ్ అండర్ స్కోర్ ఈక్వల్ టు అండర్ స్కోర్ మెయిన్ అనమాట. సో అసలు ఇది ఏంటి డీటెయిల్ గా థియరీ గురించి తెలుసుకుందాం అనమాట. ఓకేనా? సో ఇన్ పైథాన్ ఎవ్రీ మాడ్యూల్ అంటే ఫైల్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ బిల్ట్ ఇన్ వేరియబుల్ కాల్డ్ నేమ్. సో మనకు తెలిసినట్టుగా పైథాన్ మాడ్యూల్ లో ప్రతి దానికి ఒక నేమ్ అని ఉంటది. So when the Python files is run directly, the value of the name becomes the main. అంటే మనం పైథాన్ ఫైల్ అనేది డైరెక్ట్ గా రన్ చేసినప్పుడు ద వాల్యూ ఆఫ్ ద నేమ్ అనేది మెయిన్ గా చేంజ్ అయ్యింది అనమాట. సో వెన్ ద ఫైల్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ అ మాడ్యూల్, ద వాల్యూ ఆఫ్ ద నేమ్ బికమ్ ద మాడ్యూల్స్ నేమ్. సో మనకి మాడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే, ఫైల్ నేమ్ ఇంపోర్టెడ్ అయితే ద వాల్యూ ఆఫ్ ద నేమ్ అంటే నేమ్ అనేది మాడ్యూల్స్ నేమ్స్ గా కన్వర్టెడ్ అయిపోయింది అనమాట. దట్ ఈస్ ద ఫైల్ నేమ్ వితౌట్ డాట్ పీవై. అంటే పీవై అంటే ఎక్స్టెన్షన్ లేకుండా ఈ విధంగా మనం నేమింగ్ ఇవ్వచ్చు అనమాట. సో ఇదేంటి, దిస్ అలోస్ అస్ టు రైట్ ఎ కోడ్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద టూ వేస్. సో ఈ విధంగా రాయటం వల్ల మన కోడ్ అనేది టూ వేస్ గా రాయొచ్చు అనమాట. ఏ విధంగా? యాజ్ ఎ రీయూజబుల్ మాడ్యూల్ వెన్ ఇంపోర్టెడ్, యాజ్ అ స్టాండ్ అలోన్ స్క్రిప్ట్ వెన్ రన్ డైరెక్ట్లీ. అంటే ఇంపోర్ట్ చేసినప్పుడు రీయూజబుల్ చేయటం, లేకపోతే డైరెక్ట్ గా రన్ చేసినప్పుడు స్టాండర్డ్ స్క్రిప్ట్ గా ఉంచుకోవటం. ఈ టూ వేస్ ఉన్నాయన్నమాట. సో అసలు ఇదే ఎందుకు, వై యూజ్ నేమ్ అండ్ మెయిన్? దిస్ బ్లాక్ హెల్ప్స్. అసలు ఈ బ్లాక్ ఎందుకు, అసలు కాన్సెప్ట్ ఏంటి? దిస్ ప్రివెంట్ అన్వాంటెడ్ కోడ్ ఫ్రమ్ ద రన్నింగ్ వెన్ ద మాడ్యూల్ ఇస్ ఇంపోర్టెడ్. సో మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ అయినప్పుడు అన్వాంటెడ్ కోడ్ అనేది రన్ చేయకుండా ప్రివెంట్ చేసిద్ది. అండ్ కంట్రోల్స్ ద వాట్ కోడ్ రన్స్ వెన్ ద స్క్రిప్ట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ డైరెక్ట్లీ. అండ్ కోడ్ ని కంట్రోల్ చేసి రన్ చేసి స్క్రిప్ట్ అనేది డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవడానికి హెల్ప్ చేసిద్ది. ఆర్గనైజ్ ద స్క్రిప్ట్ ఇంటూ రీయూజబుల్ అండ్ టెస్టబుల్ మాడ్యూల్స్. అండ్ స్క్రిప్ట్ అనేది రియూజ్ చేయడానికి అండ్ టెస్టబుల్ చేయడానికి మన మాడ్యూల్స్ అనేది అనుకూలంగా ఉండటానికి సో ఈ కాన్సెప్ట్ అనేది వాడుతూ ఉంటాం. ఓకేనా? సో మనం బేసిక్ సింటాక్స్ తీసుకుంటే, డిఫైన్ మెయిన్ ఫంక్షన్, కోడ్ యూ వాంట్ టు రన్ అండ్ ప్రింట్ హలో ఫ్రమ్ ద మెయిన్. ఇఫ్ ద నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు మెయిన్ దెన్ ప్రింట్ ద మెయిన్. సో ఇది ఒక బేసిక్ సింటాక్స్ అనమాట. సో ఇది ఒకటి చూసుకుందాం ఎగ్జాంపుల్. సో బేసిక్ యూసేజ్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మై స్క్రిప్ట్ డాట్ పీవై అండ్ డిఫైన్ గ్రీట్ ఫంక్షన్ ప్రింట్ హలో అని ఇచ్చా. సో ఇది ఎలా రన్ అయ్యేదో ఒకసారి చూద్దాం. సో ఇది ఎట్లా ప్రాసెస్ అనేది వర్కౌట్ అయ్యేదో చూద్దాం. ఓకేనా? ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకేనా? ఓకే. సో హలో ఫ్రమ్ ద గ్రీట్. సో నేను నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు మెయిన్ అని అన్నా. సో నేను గ్రీట్ ఫంక్షన్ ని కాల్ చేశా. సో ఇక్కడ రన్స్ డైరెక్ట్లీ ప్రింట్ హలో ఫ్రమ్ ద గ్రీట్. ఇంపోర్ట్ ఫ్రమ్ ద అనదర్ ఫైల్ గ్రీట్ ఫంక్షన్ ఈజ్ అవైలబుల్ బట్ వుడ్ నాట్ ప్రింట్ ఆటోమేటిక్లీ. సో ఇక్కడ ఏంటి, కోడ్ అనేది డైరెక్ట్ గా రన్ అయింది అండ్ మనకి ఎగ్జిక్యూషన్ కూడా అయింది. కానీ ఇక్కడ అనదర్ ఫైల్ నుంచి అంటే గ్రీట్ ఫంక్షన్ నుంచి మనకి ఆటోమేటిక్ గా ప్రింట్ బట్ వుడ్ నాట్ ప్రింట్ ఆటోమేటిక్లీ. సో మనకు ఆటోమేటిక్ గా ప్రింట్ కావాలా, కానీ మన ఫంక్షన్ యూజ్ చేసి దాని ద్వారా ప్రింట్ చేసామని అర్థం. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్ అనమాట, ఇంపోర్టింగ్ బిహేవియర్. సో ఈ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ కూడా మనం నేమ్ ఇది క్వశ్చన్ మెయిన్ అని ఇచ్చి ప్రింట్ చేసాం. ఇక్కడ ఏంటి, ఇంపోర్ట్ చేసాం. ఈ విధంగా మనకి ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్ అని అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఏంటి, యాడ్ 5,3 ఈజ్ నాట్ ప్రింటెడ్ బికాస్ నేమ్ ఈజ్ అ మాడ్యూల్ డిమాండ్ డాట్ పీవై. అంటే సో ఇక్కడ మాడ్యూల్ అనేది యాడ్ 5,3 అని ప్రింట్ కాలేదు. ఎందుకంటే నేమ్ మాడ్యూల్ అనేది నేమ్ అనేది మాడ్యూల్ డిమాండ్ అనేది ఈక్వల్ గా లేదు మెయిన్ దాంతో. సో అందుకే ఇక్కడ నాట్ ఈక్వల్ టు అని అన్నాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ సమ్మరీ. కాంటెక్స్ట్ ఏంటి, సో నేమ్ వాల్యూ అంటే కోడ్ ఇన్ ఇఫ్ ద నేమ్ ఇస్ ఈక్వల్స్ టు మెయిన్ రన్స్. అంటే నేమ్ ఉంటేనే మెయిన్స్ రన్ అయ్యింది, రెండు ఈక్వల్ గా ఉండాలి. రన్ డైరెక్ట్లీ మెయిన్ ఎస్, కానీ ఇంపోర్టెడ్ యాజ్ అ మాడ్యూల్ నేమ్ గా డైరెక్ట్ గా రన్ చేయలేము, అంటే ఇంపోర్ట్ చేయలేము. సో దిస్ ఈస్ అవర్ కాన్సెప్ట్ అనమాట. సో ఇన్ పైథాన్ ఎవ్రీ మాడ్యూల్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ బిల్ట్ ఇన్ వేరియబుల్ కాల్డ్ నేమ్. సో ఇక్కడ ఏంటి, డైరెక్ట్ గా రన్ చేయడానికి యూజ్ అయ్యింది అండ్ నేమ్ మాడ్యూల్ బికమ్స్ అ మెయిన్ మాడ్యూల్. సో సిచ్యువేషన్ తగ్గట్టుగా మారుతుంటది. మీకు అర్థమైంది కదా, దిస్ ఈస్ అబౌట్ అండర్ స్కోర్ నేమ్ అండర్ స్కోర్ ఈక్వల్ టు మెయిన్ అనమాట. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.